మనం గర్వపడే విధంగా చేయాలి. అదేవిధంగా మన సమాజం కూడా మనల్ని చూసి యువత అంటే ఇలా ఎక్కడ కూడా వారికి ఎటువంటి ట్రైనింగ్ దొరకదు. చదివిదైనా ఇదిదైనా సత్యాన్ని ఇంకా వాడు హీరో అయిపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవాళ సమాజంలో మీరు చేయాల్సింది వాటర్లో అక్కడ ఫైట్ చేయడం అన్ని చుట్టుపక్కల సమాజంలో ఎక్కడైనా పిల్లల మీద అటాక్ High School, Bodan, and Indore High School, Bodan, and SP Degree College, Bodan, to conduct this program and make the grand successful. So regarding that, we have conduct some events, essay writing competition, elocution competition, and patriotic songs. దీంట్లో వాళ్ళు సాధించినటువంటి ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఫస్ట్ క్లాస్ కార్గిల్ విజయోత్సవం మనము 1999 ఇదే 26వ తారీఖు జూలై నెలలో జరిగినటువంటి ఆ యొక్క విజయాన్ని మనం స్మరించుకుంటూ ఈరోజు ఈ యొక్క సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. ఈ రోజు సెలబ్రేషన్స్ లో మొత్తము మనకి ధర్మానాయక్ గారు, సెంట్రల్ బ్యూరో ఆఫీసర్ గారు, మన స్కూల్ ప్రిన్సిపల్ గారిని, ఆర్డీఓ గారిని, డిడబ్ల్యూఓ
అండ్ ఏసీపీ గారు మీరందరూ కూడా వచ్చేసారు. వివిధ క్యాడెట్ నుంచి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాళ్ళందరూ వచ్చారు. ముఖ్యంగా గంగా ప్రసాద్ గారిని పిలిపించారు. గంగా ప్రసాద్ గారి తల్లిదండ్రులను కూడా పిలిచారు ఇక్కడికి. ఎంతో గర్వకారణము. యుద్ధంలో ముఖ్యంగా ఆర్మీలో ఉంటూ వారు స్వయం వీర మరణం పొందినటువంటి గంగా ప్రసాద్ గుర్తు చేసుకున్న అవకాశం దొరికింది ఇక్కడ. ఇంతమంది కార్గిల్ యుద్ధ వీరులు ఎంతమంది ఏ విధంగా ప్రాణాలు అర్పించారో అవన్నీ కూడా తెలియజేశారు. ఈనాటి కార్యక్రమానికి హాజరవడం మాకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. నమస్తే అందరికీ కూడా. నా పేరు ధర్మానాయక్, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ ఆఫీస్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఎంతో ఘనంగా బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహించుకోవడం జరిగింది. ఉదయం 10 గంటల సమయంలో మేము కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో భాగంగా ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ చౌరస్తా వరకు వెళ్లి అక్కడి నుంచి ఓవైపు మేము అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఆర్డీఓ బోధన్ మరియు ఏసీపీ మరియు ఇతర జిల్లా అధికారులందరూ కూడా హాజరయ్యి యువతకు, విద్యార్థులకు, ఎన్సీసీ క్యాడెట్లకు మన యొక్క కార్గిల్ అమరవీరులు మరి ఏ విధంగా విరోచితమైనటువంటి పోరాటం చేశారు అనే అంశాలను కూలంకషంగా తెలియజేసి దేశభక్తి ప్రతి ఒక్కరిలో కూడా పెంపొందించే విధంగా వారు క్షుణ్ణంగా అన్ని విషయాలను కూడా అందరికీ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు నాటికి 25 ఏళ్లు కార్గిల్ విజయ్ దివస్ అనేది ఈరోజు మనం 25 years సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. బాగా దేశవ్యాప్తంగా మరియు నలుమూలలంతా కూడా ఈ వేడుకలను అంబరాన్ని అందుతున్నాయి. చాలా బాగా నిర్వహించుకుంటున్నాం. ప్రతి ఒక్కరిలో కూడా దేశభక్తి పెంపొందించుకోవాలి. మన యొక్క సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో విరోచితమైనటువంటి పోరాటం చేసి 1999లో వాళ్ళు ఆ కార్గిల్లో మరియు లడఖ్లో పాక్ అక్రమదారులను, చొరబాటుదారులను తరిమి కొట్టి విరోచితమైన పోరాటం చేసి చాలా మంది అసూరు భాషారు. వాళ్ళందరికీ కూడా మేము జోహార్ జరుపుకుంటున్నాం. అదేవిధంగానే మా యొక్క బోధన్ డిగ్రీ కళాశాలలో చదువుకున్నటువంటి గంగా ప్రసాద్ అతను జవాన్ అనుకోకుండా ఓవైపు జవాన్గా ఉండగా అతను చనిపోతే అతనికి నివాళులర్పించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మేము సన్మానం చేసుకోవడం జరిగింది. జై జవాన్, జై కిసాన్.